వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో కరెంట్ ఎకానమీ అండ్ కరెంట్ పాలిటీలో భాగంగా మరికొన్ని ఇష్యూస్ని మనం ఈ సెషన్లో చూద్దాం. సో ముందుగా మనకు సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎమ్మెల్యేలను ఆ రాష్ట్ర శాసనసభాపతి డిస్క్వాలిఫై చేశారు. సో యాక్చువల్గా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో మనకు 6 ఎమ్మెల్యేలను ఆ శాసనసభాపతి అనర్హత వేటు వేశారు, అనర్హత డిస్క్వాలిఫై చేశారు. రైట్, వీళ్ళను డిస్క్వాలిఫై చేయడం అన్న అంశానికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ నిర్ణయం పైన స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరి వాళ్ళని ఎందుకు డిస్క్వాలిఫై చేశారు అంటే పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా రాజ్యసభ ఎన్నికల్లో వాళ్ళు ఓటు వేశారు, అందుకు వారు అనర్హులుగా ప్రకటనకు గురైనారు. సో ఇది మనకు అంశము. సో మరి ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే భారత రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పి ఒకటి ఉన్నది, యాంటీ డిఫెక్షన్ లా. సో ఇది మూల రాజ్యాంగంలో లేదు. తర్వాత మనకు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు. సో దీని ప్రకారం ఏంటంటే ఒక పార్టీ గుర్తు తరఫున ఎన్నికైన వాళ్ళు మరొక పార్టీలోకి వెళ్ళినప్పుడు సో అప్పుడు వాళ్ళపైన అనర్హత అనేది వేస్తుంది. అదేవిధంగా పార్టీ ఆదేశాలను ధిక్కరించినప్పుడు ఆ సందర్భంలో కూడా అనర్హత వేటు అనేది పడుతుంది. రైట్, ఇది రెండో సందర్భం అన్నమాట. వీళ్ళు ఎక్కడ కూడా పార్టీ ఫిరాయించలేదు, కానీ పార్టీ ఆదేశాలను ధిక్కరించినారు. విప్ జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలో వీరిపై అనర్హత అనేది వచ్చింది. మరి ఈ యాంటీ డిఫెక్షన్ లాను భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో చేర్చినారు, 10th షెడ్యూల్ అన్నమాట. రైట్, అండ్ మనకు ఏ కోణం నుంచి అయినా క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ అంశానికి సంబంధించి మనకు ప్రశ్నలు ఎలా వస్తాయో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. యాజ్ పర్ 52nd అమెండ్మెంట్ యాక్ట్, ఇఫ్ లెస్ దాన్ 2/3 members of a political party defects to other political party, they can be disqualified by chair of the house. సేమ్ అంటున్నాడు, రాజ్యాంగంలోని 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2/3 వంతు కంటే తక్కువ మంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే వాళ్ళను డిస్క్వాలిఫై చేయవచ్చు అని చెప్పి అన్నారు. అండ్ రెండవది వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ డిస్కస్డ్ ఇన్ ద 10th షెడ్యూల్ అన్నాడు. సో ఇదైతే పర్ఫెక్ట్ కరెక్ట్, ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్లో నేను చెప్పి ఉన్నాను. సో 10th షెడ్యూల్ 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం గురించి మాట్లాడుతుంది. మొదటిగా మనం చూస్తే ఈ స్టేట్మెంట్ చూడంగానే అందరికీ కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. సో ఎందుకు తప్పు కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 52nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాంటీ డిఫెక్షన్ లాని చేశారు. సో దీని ప్రకారము అప్పుడు ఏంటంటే 1/3 అని ఉంది, అంటే ఈ 2/3 లేదనమాట, 1/3 మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ నుంచి 30 మంది ఎన్నికైనారు. సో ఈ 30 మంది ఎన్నికైనప్పుడు 1/3 అంటే 10 అవుతారు. 10 or less than 10 వీళ్ళందరూ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయవచ్చు. 52వ రాజ్యాంగ సవరణ కేవలం 1/3 అనే పేర్కొన్నది. ఇక్కడ మనకేమిచ్చినాడు, లెస్ దాన్ 2/3 అని ఇచ్చాడు. 52వ రాజ్యాంగ సవరణ 2/3 లేదు, 1/3 మాత్రమే ఉన్నది. మరి ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు 2/3. మళ్ళీ అదెప్పుడు చేర్చినారంటే 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు. రైట్, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 1/3ని కాస్త 2/3గా మార్చినారు. రైట్, ఇప్పుడు రాజ్యాంగం ఉన్నది 2/3. సో అంటే 30 మంది ఉంటే మనకి 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 లేదా అంతకన్నా తక్కువ మంది పార్టీ మారితే అనర్హతకు గురవుతారు. ఇదే 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2/3 అంటే 20 లేదా అంతకన్నా తక్కువ మంది, డబల్ అయిందనమాట. 20 లేదా అంతకన్నా తక్కువ మంది పార్టీని ఫిరాయిస్తే వాళ్ళపైన అనర్హత అనేది విధిస్తారు. సో ఇది చూడంగానే స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అనిపిస్తుంది, 2/3 కదా అనుకుంటాం, కానీ కాదు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1/3, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2/3గా మారింది. సో కంపల్సరీగా ఆస్పిరెంట్స్ ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
మరి దీంట్లో కేవలం బి మాత్రమే సరి అయినది, ఏ సరి అయింది కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఏ వర్డ్ నోన్ యాజ్ పొలిటికల్ పార్టీ వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ 10th షెడ్యూల్ అన్నాడు. నెక్స్ట్ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ వన్స్ చైర్ ఆఫ్ ద హౌస్ ఈస్ టేకన్ డిసిషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రివ్యూ బై కోర్ట్. అంటే ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం చైర్ ఆఫ్ ద హౌస్ అంటే సభాపతి, లోక్సభ అయితే స్పీకర్, శాసనసభ అయితే శాసనసభ స్పీకర్, శాసన మండలి అయితే చైర్మన్, రాజ్యసభ అయితే చైర్మన్, వాళ్ళని సభాపతులు అంటారు, చైర్ ఆఫ్ ద హౌస్. మరి సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఒకసారి సభాపతి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కోర్టులు సమీక్షించలేవు అని తీర్పు ఉన్నది అని చెప్పి అంటున్నాడు. కానీ రైట్ మనకు చూస్తే ఫస్ట్ది కరెక్ట్ అన్నమాట. రాజకీయ పార్టీ అనే పదం మూల రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదు. 10th షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం గురించే మాట్లాడాలి కాబట్టి రాజకీయ పార్టీ అని మనకు రాశారు. కానీ మనకు 74, 75 ఆర్టికల్స్లో మాత్రం రాష్ట్రపతి ప్రధానమంత్రిని అతని సూచన మేరకు మంత్రిమండలిని నియమిస్తాడు. కండిషన్స్ ఇచ్చినారనమాట. ఎవరైతే సభ విశ్వాసం కలిగి ఉన్నా లేదా సభ విశ్వాసాన్ని పొందవచ్చో అని చెప్పి కండిషన్స్. కానీ పొలిటికల్ పార్టీ అని ఎక్కడా రాయలేదు. సో ఇక్కడ రాశారు మొదటిసారిగా. రెండోది వచ్చేసి మనకు వన్స్ చైర్ ఆఫ్ ద హౌస్, ఒకసారి మనకు సభ నిర్ణయం తీసుకున్న సందర్భంలోనే కోర్టులు రివ్యూ చేయాలి అని ఉంది అన్నాడు. కానీ ఇది తప్పు. రైట్. సో మనకు నిజానికి ఏం చెప్తుందంటే ఈ చట్టము సభాపతి నిర్ణయం తీసుకునే వరకు ఏ కోర్టులు ఏమీ చేయలేవు. ఎందుకంటే సభాపతి అసలు నిర్ణయమే తీసుకోలేదు ఫిరాయింపుకు సంబంధించింది. సభాపతి నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టు సమీక్షిస్తాయి. ఎందుకంటే 10వ షెడ్యూల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే సభాపతి నిర్ణయం తీసుకున్నాడా లేదా అని చెప్పి చూస్తాయన్నమాట. సో ఈ అంశాన్ని కూడా కోర్టే ఒక కేసులో మనకు తెలియజేసింది. సో కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది తప్పు. మనకు సభాపతి నిర్ణయం తీసుకునే వరకు కూడా కోర్టులు జోక్యం చేసుకోలేవు. సభాపతి నిర్ణయం తీసుకున్నాక కంపల్సరీగా కోర్టులు జోక్యం చేసుకుంటాయి. రైట్. 10వ షెడ్యూల్లోని నిబంధనల మేరకే సభాపతి నిర్ణయం తీసుకున్నాడా లేదా అని చెప్పి ప్రస్తావిస్తాయి. సో ఈ విధంగా ఈ రెండవ అంశం తప్పు కాబట్టి మనకు కేవలం ఏ సరి అయినది. రైట్. నెక్స్ట్ మరి నీతి ఆయోగ్ ఈ ఎకానమీ ఇష్యూ ఇది ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక మనకు అంశాన్ని రిలీజ్ చేసింది. చాలా ఇంపార్టెంట్. సో నీతి ఆయోగ్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్ టైటిలింగ్ బూస్టింగ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ లఘు మధ్యతరహా పరిశ్రమలు. ఇవి తయారు చేసే వస్తువులను ఎగుమతి చేయాలి. ఎగుమతి చేయడం వల్ల అధికంగా ఈ సంస్థలకు లాభాలు వస్తాయి. సో గవర్నమెంట్ మస్ట్ టేక్ ఇట్ ఈజియర్ ఫర్ స్మాలర్ ఫర్మ్స్ టు ఎక్స్పోర్ట్ దేర్ గుడ్స్ త్రూ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్. సో ఏమని చెప్తుంది? ఈ-కామర్స్ వేదికల ద్వారా వీటిని విక్రయించే అవకాశాన్ని కల్పిస్తే మెరుగ్గా ఉంటుంది అని చెప్తా ఉన్నది. సో మనకి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు, నీతి ఆయోగ్ ఇటీవల ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి ఏ అంశాన్ని ప్రతిపాదించింది అంటే ఈ-కామర్స్ వేదికల ద్వారా వాటిని విక్రయించడం. ఫలితంగా విదేశాలకు కూడా ఈ ఎంఎస్ఎంఈలు తయారు చేసిన వస్తువులను చేరవేసే అవకాశం ఉంటుంది. మరి అసలు ఎంఎస్ఎంఈ సంస్థలు అంటే ఏంటి? మనకు లాక్డౌన్ సందర్భంగా నిర్వచనాల్ని మార్చినారు. సో చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం, సర్వీసెస్ అంటే సేవలు. సో వస్తువు తయారు చేస్తే మనకు కళ్ళకు కనపడితే అది వస్తువు, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటారు. సో మనీ ట్రాన్సాక్షన్ జరిగి అది మనకు కళ్ళకు కనపడకపోతే అది సేవ, సర్వీస్ అన్నమాట. సో మరి ఇక్కడ మైక్రో స్మాల్ మీడియం ఉన్నాయి. సో మనకు క్లాసిఫికేషన్ చూస్తే గాన మైక్రో సంస్థలు అని అంటే 1 crore లేదా అంతకన్నా తక్కువ పెట్టుబడి అండ్ 5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్. సో పెట్టుబడి 1 కోటి అంతకన్నా తక్కువ అయితే అది మైక్రో. టర్నోవర్ 5 కోట్లు కంటే తక్కువైతే అది కూడా మనకు అది మైక్రోనే. స్మాల్ అనుకోండి, రైట్, ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 10 crore అవుతుంది. ఓకే, పెట్టుబడి అనేది 10 crore కంటే తక్కువ ఉన్నా అండ్ అదేవిధంగా 50 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్నా అది స్మాల్ కంపెనీ. మీడియం వచ్చేసి 50 కోట్ల కంటే తక్కువ పెట్టుబడి అండ్ టర్నోవర్ 250 కోట్ల కంటే తక్కువ ఉంటే అది మనకు మీడియం అవుతుంది. సో ఈ రివైజ్డ్ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ ఇది. ఈ కండిషన్స్ పైన మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నది. రైట్. సో ఈ స్టేట్మెంట్లన్నీ ఇచ్చి మైక్రో కంపెనీ కావాలంటే పైన ఏ కండిషన్ సాటిస్ఫై కావాలి, కేవలం ఏ అండ్ బి అట్లా ఇస్తాడు మనకు. కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈజీ ఏంటంటే ఇక్కడ 1 గుర్తుపెట్టుకోండి, ఇంటూ 10
ఇంటూ 5. ఇక్కడ 5 గుర్తుపెట్టుకోండి, సేమ్ ఇంటూ 10 ఇంటూ 5, రైట్. ఆ విధంగా మీరు ఈ 1-5 గుర్తుపెట్టుకొని చాలు. ఇంటూ 10 ఇంటూ 5, మైక్రో, స్మాల్, మీడియం, సూక్ష్మ, లఘు, మధ్య తరహా. 1 ఇంటూ 10 ఇంటూ 5, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇంటూ 10 ఇంటూ 5, దట్స్ ఇట్. ఓకే, మరి క్వశ్చన్స్ కానీ చూస్తే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ద షేర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇన్ జీడిపి ఇస్ 27%. ఇది 100% కరెక్ట్. అండ్ దీన్ని కంపల్సరీగా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎంఎస్ఎంఈలకు సంబంధించి మనకు ఎకానమీలో కానీ లేదా ఎస్ఏలో కానీ రాయాల్సిన అవకాశం రావచ్చు, నిరుద్యోగము అలాంటివి రాసినప్పుడు. ఎందుకు వీటిని బలోపేతం చేయాలంటే దేశ జీడిపిలో వీటి వాటా 27% ఉంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్లో 11 కోట్ల మంది ఉద్యోగాలను పొందుతున్నారు. సో ఇది కూడా వాస్తవమే. సో 2 కూడా సరి అయినవి, రైట్. దేశ జీడిపిలో 27% వాటా కలిగి 11 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న రంగము ఎంఎస్ఎంఈ. ఇలాంటి రంగానికి మనం ప్లాట్ఫామ్ ఈ కామర్స్ వేదికల ద్వారా వస్తు సేవలను విక్రయించే అవకాశాన్ని కల్పిస్తే వీటి మరింత బలోపేతం అవుతాయి, నిరుద్యోగం తగ్గుతుంది. సో ఈ విధంగా మనము సెంటెన్స్ని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్, విచ్ ఈస్ ద టాప్ స్టేట్ విత్ ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎస్ఎంఈస్. అంటే మనకు తయారీ రంగానికి సంబంధించిన సూక్ష్మ లఘు సంస్థలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో అని అడుగుతున్నాడు. సో ఇది ఉత్తరప్రదేశ్ సరైన సమాధానం. 2nd ప్లేస్లో మహారాష్ట్ర, 3rd ప్లేస్లో తమిళనాడు, 4th ప్లేస్లో కర్ణాటక, రైట్. సో ఇదే ఆర్డర్ ఉంది. కంపల్సరీగా టాప్ 4 స్టేట్స్ అని అడగవచ్చు ఎగ్జామినేషన్లో. అగ్రస్థానంలో ఉన్న 4 రాష్ట్రాలు ఏవి అని చెప్పి. సో ఈ 4 రాష్ట్రాలనే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 5వ స్థానంలో మనకు గుజరాత్ ఉన్నది. సో ఇది నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన రిపోర్ట్లోనే ఉంది అనమాట. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, నెక్స్ట్ గుజరాత్ ఉన్నది, రైట్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ ఎకానమీ అండ్ పాలిటీ ఇష్యూస్. మళ్ళీ మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.